నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చిన. గత 3-4 రోజుల నుంచి న్యూస్ పేపర్స్లో మరియు ఇంటర్నెట్లో హల్చలవుతున్న విషయం అదేంటంటే హౌతీస్ రెడ్ సీ నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేస్తామని చెప్పేసి యూఎస్కి అండ్ యూఎస్ ఫ్రెండ్స్కి, అంటే ఫ్రెండ్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటికి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కేబుల్స్ని కట్ చేస్తే ఇండియాకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం చూద్దాం. అంటే ఇండియాకి ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, అవి ఆగిపోయే ప్రమాదం ఉందా? దాంతో పాటుగా సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నిటికి ఏమన్నా ఆటంకం కలిగే అవకాశం ఉందా అనేది డిస్కస్ చేద్దాం. దాంతో పాటుగా ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, ఇవన్నిట్లో ఏమైనా కరెంట్ ఈవెంట్స్ ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి రావచ్చా, ఏమైనా సబ్జెక్ట్లో స్టాటిక్ క్వశ్చన్స్ కూడా రావచ్చా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇండియాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయా? దానికంటే ముందు వాళ్ళు ఎక్కడ అన్నారు? రెడ్ సీలో అన్నారు. కాబట్టి మనం రెడ్ సీ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ రెడ్ సీ ఈజ్ లైస్ బిట్వీన్ ఆఫ్రికన్ కాంటినెంట్ అండ్ అరేబియన్ పెనిన్సులాకి ఆఫ్రికన్ కాంటినెంట్కి మధ్యలో రెడ్ సీ ఉంది. రెడ్ సీ సరౌండింగ్ కంట్రీస్ ఇవి: ఈజిప్టు, సూడాను, ఎర్త్రియా, జిబౌతి, సోమాలియా, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ సౌదీ అరేబియా పైన కువైట్ ఉంది, కువైట్కి పక్కన ఇరాక్ ఉంటుంది, ఇరాక్ తోటి బార్డర్ తోటి ఇరాన్ ఉంటుంది. ఇరాన్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్, ఇరాన్ గురించి కూడా వస్తుంది, ఎందుకంటే తర్వాత చెప్తా. ఓకేనా? ఇది రెడ్ సీ పొజిషను. రెడ్ సీ ఎండింగ్లో బాబ్ అల్ మందీబ్ అనే ఒక స్ట్రైట్ ఉంటుంది, అంటే జలసంధి ఉంటుంది. బాబ్ అల్ మందీబ్ అనే జలసంధి ఉంటుంది. హౌతీస్ కట్ చేస్తున్న అన్న కేబుల్స్ ఇక్కడ బాబ్ అల్ మందీబ్లో నుంచి వెళ్ళే కేబుల్సే కట్ చేస్తామని చెప్పింది. అంటే రెడ్ సీలో పార్ట్ అండ్ పార్సల్ ఏది? బాబ్ అల్ మందీబ్. ఇక్కడ 18 మైల్స్ ఉన్న, అంటే విడుతున్న రెడ్ సీ ఇక్కడికి వచ్చేసరికి కన్స్ట్రిక్టెడ్ అయిపోతుంది, చాలా సన్నగా అయిపోతుంది అన్నట్టు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఏమన్నా ఇప్పుడు టెర్రరిస్టులు కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు హౌతీ రెబిలియన్స్ కానీ, వాళ్ళు అక్కడ ఉన్న షిప్స్ మీద కానీ గూడ్స్ వెళ్తుంటాయి కదా, వీటి మీద అటాక్ చేయడం వల్ల మనకు ట్రేడ్ అనేది ఎప్పుడు ఆగిపోతూ ఉంటుంది. అందుకే ఇది ఎప్పుడు జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ కాబట్టి గేట్ ఆఫ్ టియర్స్ అని దీనికి ఇంకొక పేరు. ఎప్పుడంటే ఎప్పుడు ఇక్కడ ట్రేడ్ ఆగిపోతుంది కాబట్టి, ఏదో ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు, అందుకే గేట్ ఆఫ్ టియర్స్ అని అంటాం. ఈ హౌతీస్కి ఈ బాబ్ అల్ మందీబ్ అనేది ప్రాక్సిమిటీలో ఉంటుంది, అందుకే వాళ్ళు బాబ్ అల్ మందీబ్లో ఉన్న కేబుల్స్ కట్ చేస్తూ ఉంటారు. హౌతీస్ ఎవరు? ఫస్ట్ హౌతీస్ గురించి కూడా చూద్దాం. హౌతీస్ యమన్ అనే కంట్రీ ఇది ఉంది కదా, యమన్ కంట్రీ ఇది రఫ్గా డ్రా చేసిన, ఇట్లనే పక్కా ఉండాలని లేదు, అటు ఇటు కొద్ది అంత. యమన్ అనే కంట్రీలో నార్థన్ పార్ట్లో హౌతీస్ ఉంటారు. వీళ్ళు షియాస్. ఇక్కడ ఇరాన్ పైన ఉంటుందని చెప్పిన కదా, ఇరాక్కి పక్కన, ఆ ఇరాన్లో కూడా షియాస్ ఉంటారు. కాబట్టి హౌతీస్ ఇరాన్ మంచి ఫ్రెండ్స్. ఓకే. 2015లో కూడా సౌదీ అరేబియా యమన్ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు హౌతీ రెబేలియన్ సౌదీ అరేబియాకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేశారు. అంటే వీళ్ళిద్దరికి కూడా ఎనిమిటీ ఉంది. సౌదీ అరేబియా యుఎస్కి మంచి ఫ్రెండ్. ఓకే. ఇక్కడ హౌతీస్ ఈ నార్థన్ పార్ట్ తోటి పాటుగా ఈ కోస్టల్ రీజియన్ ఉంది కదా, యమన్ కోస్టల్ రీజియన్, అంటే ఇది రెడ్ సీ తోటి కనెక్షన్ ఉన్న కోస్టల్ రీజియన్ని కంట్రోల్ చేస్తారు. నార్థన్ పార్ట్ తోటి ఈ కోస్టల్ రీజియన్ని కూడా కంట్రోల్ చేస్తారు. కాబట్టి యుఎస్ కానీ, యుఎస్ ఫ్రెండ్స్వి అంటే ఇజ్రాయెల్వి, ఇవన్నిటివి గూడ్స్ తీసుకెళ్లే షిప్స్ ఈ పర్టికులర్ రూట్ నుంచి వెళ్తున్నప్పుడు ఈ హౌతీస్ ఏం చేస్తున్నారు అంటే అటాక్ చేస్తున్నారు, లేకపోతే వాటిని హైజాక్ చేస్తున్నారు. దాంతో ట్రేడ్కి అంటే ఎక్కువ లాసెస్ వస్తున్నాయి. ట్రేడ్ ఆగిపోతే ఏమైతే లాసెస్ వస్తున్నాయి. అప్పుడు అమెరికా ఏమన్నది అంటే, అమెరికా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిపి మేము ఒక ఆర్మీని పర్టికులర్ ఈ సరౌండింగ్ ఏరియాస్లో, రెడ్ సీ సరౌండింగ్ ఏరియాస్లో డిప్లాయ్ చేస్తాము, మోహరిస్తాము అని చెప్పింది. డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు హౌతీస్ మీదకే కదా మెయిన్గా, హౌతీసే ఆపుతున్నారు, అటాక్ చేస్తున్నారనే కదా, వాళ్ళకి ఎగ్నెస్ట్గానే కదా ఇప్పుడు డిప్లాయ్ చేస్తా అన్నది, మోహరిస్తా అన్నది అని వీళ్ళు ఇమీడియట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళే ఇంటర్నెట్ కేబుల్స్ మేము కట్ చేసేస్తాం, దాంతో వరల్డ్లో ఉన్న ఇంటర్నెట్ సేవలు మొత్తం నిలిచిపోతాయని వార్నింగ్ ఇచ్చింది. సరే, హౌతీస్కి అమెరికా ఫ్రెండ్స్కి ఎందుకు గొడవ వచ్చింది? సరే, ఇక్కడ సౌదీ అరేబియా ఎనిమియే, ఇంకా వేరేగా అవ్వచ్చు కదా, అమెరికాకి ఎందుకు వచ్చింది అంటే, మీకు చాలా రోజుల నుంచి ఒక బర్నింగ్ ఇష్యూ నడుస్తుంది. అదేంటంటే ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ అంటే తెలుసు కదా, పాలస్తీన్లో హమాస్, వీళ్ళిద్దరికి వార్ అవుతుంది. ఇజ్రాయెల్ ఫ్రెండ్
యుఎస్ఏ ఫ్రెండ్స్ అందరూ ఇజ్రాయెల్కి కూడా ఫ్రెండ్స్ అయిపోతారు ఆటోమేటిక్గా. అంటే యుఎస్ఏ అండ్ యుఎస్ఏ ఫ్రెండ్స్ అందరూ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారు. హమాస్కి ఎవరెవరు చేస్తున్నారు? ఇరాన్ చేస్తుంది, పైన ఇక్కడ ఇరాన్ ఉంటుందని చెప్పినా కదా. ఈ హౌతీస్ చేస్తున్నారు. హౌతీస్ ఇరాన్ హమాస్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి హౌతీస్కి యుఎస్ఏ ఎనిమి, యుఎస్ఏకి హౌతీ ఎనిమి. కాబట్టి హౌతీ ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి వెళ్తున్న యుఎస్ఏ ఫ్రెండ్స్ ట్రేడ్ షిప్స్ కానీ గూడ్ షిప్స్ అవన్నిటిని ఏం చేస్తుంది? ట్రేడ్ జరగకుండా ఆపేస్తుంది, అటాక్ చేస్తుంది. అందుకే వీళ్ళు డిప్లాయ్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంది? కట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇండియాకి ఏమైనా ప్రాబ్లం ఉందా? వార్నింగ్ ఇవ్వంగానే, హౌతీస్ రెబేలియన్ కట్ చేస్తామని వార్నింగ్ ఇవ్వంగానే ఇండియాలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఆఫ్ ఇండియా అక్కడ కట్ చేయడం వల్ల రెడ్ సీలో బాబ్ ఆల్ మందీబ్ స్ట్రేట్ దగ్గర ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తే ఇండియాకి ఏం లాస్ లేదు, నో నీడ్ టు వర్రీ అని చెప్పింది. అర్థమైంది అనుకుంటా. ఇది సిచ్యువేషన్. ఇండియాకి ఏం ప్రాబ్లం లేదు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవు. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ అంటే, ఇప్పుడు డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ ఏం క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి? రెండు చూద్దాం ఇక్కడ మనం. బేసిక్ క్వశ్చన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ, ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే కరెంట్ ఈవెంట్స్లో ఉన్నవి కాబట్టి ఏం క్వశ్చన్ అడుగుతారు? రెడ్ సీ ఎక్కడ ఉంది? రెడ్ సీ ఎక్కడ ఉంది? ఆఫ్రికన్ కాంటినెంట్కి అరేబియన్ పెనిన్సులాకి మధ్యన ఉంది. ఇంకా కొంచెం డెప్త్ క్వశ్చన్ కావచ్చు, గ్రూప్ 1కే కావచ్చు, యూపీఎస్సీకే కావచ్చు, గ్రూప్ 2కే కావచ్చు. ఈ రెడ్ సీ సరౌండింగ్ కంట్రీస్ ఏంటివి అని అడుగుతాడు. రెడ్ సీ సరౌండింగ్ కంట్రీస్ ఏంటివి అని అడుగుతాడు. ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి, అవసరమైతే అట్లాస్లో కూడా చూడండి, ఇది రఫ్గా ఉంది కాబట్టి. ఇంకో క్వశ్చన్ అంటే మోడరేట్ క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు? రెడ్ సీ ఏ సీని కనెక్ట్ చేస్తుంది అని అడుగుతాడు. పైన రెడ్ సీకి మెడిటరేనియన్ సీ ఉంటుంది, కింద ఇండియన్ ఓషన్ ఉంటుంది. ఇవి రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అంటే ఇది మిడిల్లో స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ నేషన్ నుంచి షిప్స్ రెడ్ సీకి వస్తుంది, ఇండియాకి కూడా వస్తుంది. సో ఇండియాకి కూడా రెడ్ సీ అనేది ఇంపార్టెంట్, స్ట్రాటజిక్ పొజిషన్లో ఉంది కాబట్టి. కానీ ఇండియాకి అన్ని కంట్రీస్ తోటి మంచి రిలేషన్ ఉంది. ఇండియా డిప్లొమసీ కూడా మంచి పొజిషన్లో ఉంది. ఇండియాని ఎవరు టచ్ చేయరు. ఈ పక్క కంట్రీస్ తోటి తప్ప ఇండియాకి ఎవరితో గొడవలు లేదు. అదేంటంటే పాకిస్తాన్, చైనాతో తప్పితే అందరితో మంచి రిలేషన్లో ఉన్నాయి. ఇంతకుముందు ఇది ఓకే. ఇంకా ఏమున్నవి? రెడ్ సీ సరౌండింగ్ కంట్రీస్ ఏంటి అని అడుగుతారు. అది డెప్త్ అని చెప్పా. మోడరేట్ అంటే మెడిటరేనియన్ సీ నార్త్లో ఉంది, రెడ్ సీ మిడిల్లో ఉంది, కింద ఇండియన్ ఓషన్ ఉంది. మూడింటిని కలుపుతుంది. ఓకేనా? ఫైన్. ఇంకేం అడగవచ్చు? స్టాటిక్ క్వశ్చన్స్ ఏం అడగవచ్చు అంటే ఇంతకుముందు స్ట్రైట్ అంటే చెప్పా కదా. ఇటు ఒక ల్యాండ్ మాస్ ఉంది, ఇటు ఒక ల్యాండ్ మాస్ ఉంది. మధ్యలో నుంచి ఒక నారో ప్యాసేజ్ ఆఫ్ వాటర్ రెండు సీస్ని కలుపుతుంది. అంటే రెండు వాటర్ బాడీస్ని కలిపితే దాన్ని ఏమంటారు? స్ట్రైట్ అంటారు, జలసంధి అంటారు. తెలుగులో అంటే రెండు భూభాగాల మధ్య నుంచి సన్నటి వాటర్ వే రెండు సముద్రాలను కలిపితే దాన్ని ఏమంటారు? జలసంధి అంటారు. ఓకేనా? జలసంధి. అర్థమైంది అనుకుంటే అందరికీ. గల్ఫ్ కంటే ముందు మీకు అందరికి తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. బే ఆఫ్ బెంగాల్ అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా. బే ఆఫ్ బెంగాల్ అంటే ఏంటిది? మరి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బే ఆఫ్ బెంగాల్లో ఏముంటుంది? 3 సైడ్లో ల్యాండ్ ఉంటుంది, కింది సైడ్ ఇట్లా వాటర్ బాడీ ఓపెన్ ఉంటుంది. అంటే 3 సైడ్స్ ల్యాండ్, కింది సైడ్ ఏముంటుంది? వాటర్ బాడీ ఉంటే దాన్ని ఏమంటారు? బే అంటారు. అర్థమైందా? బే ఆఫ్ బెంగాల్ అన్నాం. బే అంటే పెద్దది, 3 సైడ్స్ ల్యాండ్, 1 సైడ్ వాటర్ ఉంది. అదే బే అనేది కొంచెం మోడరేట్గా ఉంటే, చిన్నగా ఉంటే దాన్ని గల్ఫ్ అంటాము. 3 సైడ్స్ ల్యాండ్, 1 సైడ్ వాటర్ ఉంటే, చిన్నగా ఉంటే దాన్ని గల్ఫ్ అంటాం. ఇంకా చిన్నగా ఉందనుకో దాన్ని కోస్ అంటాం. బిగ్గర్ 1 బే, మీడియం 1 గల్ఫ్, ఇంకా చిన్నగా ఉంటే కోస్. ఓకే, ఇది గల్ఫ్. అంటే గల్ఫ్ ఆఫ్ అదేన్ అనేది బాబాల్ మందీప్కి ప్రాక్సిమిటీలో ఉంది కాబట్టి ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అంతే కదా, ఇక్కడ మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ చేసినాం. వచ్చే ఇప్పుడు 1 వీక్లో కావచ్చు, 10 డేస్లో కావచ్చు, 15 డేస్లో కావచ్చు. ఇంకా దీనికి రిలేటెడ్ ఏమన్నా కరెంట్ అఫైర్స్ ఏమైనా వస్తే అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. అందరూ ఒకసారి మంచిగా వినండి. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఆ కరెంట్ ఈవెంట్స్ని బట్టి స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకొని మనం సబ్జెక్ట్ చదివితే మనకు క్వశ్చన్స్ అసలు మిస్ అవ్వవు. ఇటువంటి అవేర్నెస్ వీడియోస్ కానీ స్టడీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇంకా మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.